బులెటిన్లోని బ్రేకింగ్ న్యూస్. పాస్ మైలారం ఘటనలో ఇంకా 11 మంది ఆచూకీ దొరకడం లేదు. మడాంచేరు హాస్పిటల్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఆచూకీ దొరకని వారి మృతదేహాల అప్పగింతకు వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఆచూకీ దొరకని వారి బంధువులను ఐలా భవనంలో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలిస్తున్నారు. కాసేపట్లో పాసమైలారం ప్రమాద స్థలానికి నిపుణుల కమిటీ వెళ్లనుంది. సిగాచి ప్రమాద స్థలాన్ని పరిశీలించనుంది. 4 శాస్త్రవేత్తలతో సర్కార్ కమిటీ ఏర్పాటు చేసింది. ప్రమాద ఘటనపై నివేదిక ఇవ్వనుంది నిపుణుల కమిటీ. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. రైట్ విజయ్, పాస్ మైలారంలో జరిగిన భారీ ప్రమాదానికి సంబంధించి మృతదేహాల వెలికితీత ఇంకా కొనసాగుతున్నట్లు మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నిపుణుల కమిటీ ఏ విధంగా విచారణ కొనసాగించే అవకాశం కనిపిస్తుంది? ఎస్ రత్న, అయితే ఇంకా కూడా ఈ దుర్ఘటనకు సంబంధించి పాసమైలారం దుర్ఘటనకు సంబంధించి సిగాచి పరిశ్రమలో అయితే సహాయక చర్యలు అయితే ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఆచూకీ లభించినటువంటి 11 మంది మృతదేహాల కోసం కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద ఎక్స్కవేటర్లతోని ప్రొక్లైన్లతోని మనం చూడొచ్చు. ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అవశేషాలన్నీ కూడా ఐరన్ మెటీరియల్ అంతా కూడా ఆ బ్లాస్ట్లో ధ్వంసమైనటువంటి మెటీరియల్ అంతా కూడా ఇలా పెద్ద పెద్ద ట్రక్కుల్లో తరలిస్తూ ఉన్నారు. వారి యొక్క మృతదేహాల కోసం అయితే ఇంకా కూడా ఆచూకీ అయితే లభించలేదు. వారి ఆచూకీ కోసమే ఈ సర్చ్ ఆపరేషన్ అయితే ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. పూర్తి బందోబస్తు నడుమ పోలీసులు ఇరు రూట్లలో అటువైపు ఎండింగ్లోను స్టార్టింగ్లోను ఫ్యాక్టరీ గేట్ల వద్ద అయితే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఈ యొక్క సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఒక్కసారి రియాక్టర్ పేలినటువంటి ఆ యొక్క సందర్భంలో ఆచూకీ దొరికినటువంటి 11 మంది కూడా అక్కడే ఉన్నట్టుగా కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. ఒకవేళ కనుక వారు అక్కడే ఉంటే ప్రాణాలతో బయటపడేటువంటి అవకాశం కూడా లేదు అంటూ అటు ఫైర్ సేఫ్టీ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి అధికారులు కూడా అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సుమారుగా 170 నుండి 250 డిగ్రీల వరకు కూడా ఆ ఉష్ణోగ్రత అనేది వెలువడుతుంది ఆ రియాక్టర్ పేలినప్పుడు. అలాంటి సందర్భంలో అంత పెద్ద భారీ స్థాయి ఉష్ణోగ్రతని మానవ శరీరం తట్టుకునేటువంటి అవకాశమే ఉండదు. కనీసం మన శరీర అవశేషాలు కూడా ఏమీ ఉండేటువంటి అవకాశం ఉండదు. మొత్తం అంతా కూడా బూడిదగా మారిపోతుందంటూ కూడా అటు అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఒక హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆచూకీ లేనటువంటి వారి మొత్తం వివరాలన్నీ కూడా వారి యొక్క కుటుంబ సభ్యుల నుంచి నమోదు చేస్తూ ఉన్నారు. వాళ్ళ వివరాలన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు. అలాగే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇందులో 38 మంది వరకు కూడా సుమారుగా మృతి చెందినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మరో 35 మందికి వివిధ ఆసుపత్రుల్లో అయితే చికిత్స అయితే కొనసాగుతూ ఉంది. అలాగే ఈ ఘటనలో సుమారుగా 11 మంది వరకు కూడా మొత్తం ఆచూకీ తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇప్పటికే 18 మంది మృతదేహాలకు కార్మికుల యొక్క మృతదేహాలకు కూడా పోస్ట్ మార్టం చేసి వారి బంధువులకు కూడా అప్పచెప్పారు. వీరిలో జగన్మోహన్, రామ్ సింగ్ రాజ్బార్, అలాగే శశిభూషణ్, లగ్నాజిత్ దురై, హేమసుందర్, రుక్సానా, నిఖిల్ కుమార్ రెడ్డి, నాగేశ్వరరావు, జయప్రసన్న, రమ్య, మనోజ్ రావత్, అలాగే గోవింద సాహు, సునీల్ కుమార్, ఇలంగోవన్ ఈయన వైస్ ప్రెసిడెంట్ ఈ యొక్క సిగాచి మనకు పరిశ్రమకు సంబంధించినటువంటి మేనేజింగ్ వైస్ ప్రెసిడెంట్గా కూడా చెప్తా ఉన్నారు. ఇక బాలకృష్ణ, లక్ష్మి, జగదీష్, ప్రసాద్ పటేల్, ప్రవీణ్ కుమార్లు కూడా ఉన్నారు. మరికొంతమంది 8 మంది ఈ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి 8 మంది కూడా కోలుకొని డిశ్చార్జ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ప్రణామ్ ఆసుపత్రిలో ఈ చేరినటువంటి 8 మందిని కూడా డిశ్చార్జ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే 22 మంది ప్రణామ్ ఆసుపత్రిలో చేరగా వీరిలో హేమసుందర్, లగ్నజిత్, శశిభూషణ్ మృతి చెందారు. అయితే కోలుకున్నటువంటి వారిని డిశ్చార్జ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఆ ఆసుపత్రుల నుంచి. ఇక 5గురి పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇందులో తారక్, సమీర్ల ఆరోగ్యం ఇంకా కూడా విషమంగానే ఉన్నట్టుగా అయితే వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. రత్న, అయితే ఈ సహాయక చర్యలు అయితే కూడా ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఒక పక్క ఆచూకీ తెలియనటువంటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడే ఏర్పాటు చేసినటువంటి సహాయక ఏదైతే శిబిరం ఉందో
ఆ యొక్క పునరావాస శిబిరానికి కూడా తరలించారు. వారి బంధువులందరినీ కూడా ఐలా భవనం అనేటువంటి భవనం వద్ద కూడా ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ శిబిరం వద్ద కూడా వాళ్ళందరినీ తరలిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పొట్టకూటి కోసం మేము ఈ పరిశ్రమలో పనిచేయడానికి మా వాళ్ళు వచ్చారు, కానీ మా వాళ్ళని ఇలా కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరం. కనీసం వారి యొక్క ఆనవాళ్ళు, కనీసం వాళ్ళు వేసుకున్న బట్టలు కానీ, వాళ్ళు వేసుకున్న చెప్పులు కానీ, వాళ్ళ ఆనవాళ్లకు సంబంధించి ఏదో ఒక్కటిచ్చినా కూడా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటూ కూడా తీవ్ర అంటే దీనమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అధికారులను అయితే వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ మొత్తం పూర్తిగా భవన శిథిలాలు చూసుకున్నట్లయితే మనం మొత్తం అంతా కాలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఒక్కొక్కరుగా ఇక్కడికి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చేరుకుంటున్నాడు, కానీ పోలీసులు మాత్రం వాళ్ళని కొంచెం దూరంగా ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రత్నం. రైట్, థ్యాంక్ యూ విజయ్. రైట్, ఇక పాస్ మైలారంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి అక్కడ ఉన్న మృతదేహాలను కుప్పలు కుప్పలుగా మార్చరీలో పడేస్తున్న ఘటన మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ మృతదేహాలు ఎవరివని అంచనాలో ఉన్నారు. ఇక దీంతో పాటు మరి కాసేపట్లో ఆ ఫ్యాక్టరీ దగ్గరికి నిపుణుల కమిటీ వెళ్లనుంది. దీనికి సంబంధించి అంటే ప్రమాదం ఏ విధంగా జరిగింది ఏంటి అని అంచనా వేసే అవకాశం కనిపిస్తుంది నిపుణులు.